హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా జూలై 28న మొదలైన సింహాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారా? సింహాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడ ప్రారంభించాలి అని ఆలోచిస్తున్నారా? అయితే మన వీడియో పూర్తిగా చూసేయండి. స్వామివారిని ఒక్కసారి దర్శించుకోవడం ఒక అదృష్టం, కానీ భక్తితో గిరి ప్రదక్షిణ చేయడం ఒక మహాభాగ్యం. ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు సింహాచలం గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. సుమారు 32 కిలోమీటర్ల ఈ పవిత్ర ప్రదక్షిణను భక్తులు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సుల కోసం చేస్తారు. గిరి ప్రదక్షిణ సింహాచలం అప్పన్నస్వామి ఆలయం దిగువన ఉన్న గిరి ప్రదక్షిణ ద్వారం వద్ద ప్రారంభమవుతుంది. అక్కడ స్వామివారిని మనసారా ప్రార్థించి కొబ్బరికాయ కొట్టి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. ప్రదక్షిణ మార్గం మొత్తం కొండ చుట్టూ ఏర్పాటు చేయబడిన రహదారిపై కొనసాగుతుంది. మధ్య మార్గంలో భక్తులకు త్రాగునీరు, వైద్యం, సహాయం, అన్నప్రసాదం వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసి మళ్ళీ అదే ప్రారంభ ద్వారం వద్దకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ పూర్తయినట్లు భావిస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సౌకర్యమైన దుస్తులు వేసుకోవడం మంచిదే. అలాగే చెప్పులు కాకుండా సాక్సులతో నడవడం చాలా మంచిది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.